దండాలుల్లో మంచిగున్నారా? T10 షీ లీడ్స్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఇయాల మన షీ లీడ్స్ ప్రోగ్రామ్ లా ఎవరిని తీసుకొచ్చినా అంటే చేరియాల నుంచి చేరియాల బొమ్మలు తయారు చేసే నకాసి బొమ్మల్ని తయారు చేసే మంగ గారిని తీసుకొచ్చిన. అసలు మరి ఎట్లాంటి బొమ్మలు చేరియాల బొమ్మలు అంటే ఇగో ఇసంటి బొమ్మలు అన్నట్టు. ఈ బొమ్మల్ని తయారు చేసేటువంటి మంగ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆమెతోని మాట్లాడి ఈ బొమ్మల్ని ఎట్లా తయారు చేస్తారు, ఏంది అసలు దీంట్లో కష్టం ఏముంటది, మార్కెటింగ్ ఎట్లా చేస్తారు, ఇవన్నీ ముచ్చట్లు కనుక్కుందాము. నమస్తే మంగ గారు. నమస్తే. బాగుండ్రా? బాగున్నాం అక్క. అయితే ఎట్లా ఉంది మీ కళ? ఇప్పుడు కొంచెం పర్లేదక్క. పర్వాలేదా? ఇప్పుడైతే అయితే ఈ బొమ్మల్ని చూస్తుంటే నిజంగా మంచిగా అనిపిస్తుంది. ఈ బొమ్మలు మీరు తయారు చేస్తారు కదా, ఈ బొమ్మల్ని ఎట్లా తయారు చేస్తారు? ఇది బొమ్మలు తయారు చేయడానికి చింతగింజల పిండి, కర్ర పొట్టు. ముందుగల అసలు దీన్ని ఏం కళ అంటారు? ఇది చేర్యాల కోయ బొమ్మలు అంటారు. చేరియాల చేర్యాల కోయ బొమ్మలు అంటారు, చేర్యాల పెయింటింగ్ అంటారు, నకాషి పెయింటింగ్ అని కూడా అంటారు. అయితే జనరల్ గా నకాషి బొమ్మలు, నకాషి కళ, చేరియాల బొమ్మలు అనే వీటిని ఎట్లా తయారు చేస్తారు? వీటిని అసలు వీటిని బొమ్మలు తయారు చేయడమేమో కుమ్మరి పునికి కట్టె వాడతాము. కుమ్మరి పునికి కట్టె కట్టె పేరా అది? కట్టె చెట్టు పేరు అది. అంటే అల్క ఉంటది. అప్పుడు ఈత నేర్చుకోవడానికి ఇట్లా వాడేవాళ్ళంట ఆ కట్టెని. ఆ కట్టెతోని అల్క ఉంటది కాబట్టి మంద ఎచ్చే వాళ్ళని కథలు చెప్తారు కదా, వాళ్ళు చేతిలో పట్టుకోవడానికి అల్క ఉండడానికని ఈ కట్టె వాడతారు. ఇప్పుడు ఆ ఒక్క కట్టెతోనే చేస్తారా దీన్ని? కుమ్మరి పునికి కట్టెతోని చింతగింజల పిండి, కర్ర పొట్టుతోని తయారు చేస్తాం. అంటే మిషన్లు ఏమన్నా వాడతారా వీటిని తయారు చేసేటప్పుడు? మిషన్లు ఏం లేవు, చేతితోనే. కట్టెలు కూడా కోసుకోవడం కూడా చెట్టు కొట్టిపించినామంటే, చిన్న చిన్న ముక్కలు ఇట్లా నరికినామంటే ఆ సరిపడా పీసులు కట్ చేసుకోవడం కూడా మేము చేతితోనే చేసుకుంటాం. చేతితోనే చేస్తారా? చేతితోనే బార్షతోని అట్లా కట్ చేసుకుంటాం, మిషన్లు ఏం వాడం. కట్టెలు అంటే ఇక ఇదేమో ఇంత సన్నగా ఇంత మంచిగా ఇట్లా ఉంది కదా, పిండి పిండి అయితేనే చేసే వచ్చేలాగా ఉంది. అట్లా ఎట్లా సాధ్యమైతది? అంటే ఏమన్నా రుబ్బుతారా వేసి, లేకపోతే మిక్సీ పట్టినట్టుగా ఏమన్నా మెత్తగా చేసి చేస్తారా? లేదు, కట్టెలేమో చిన్న చిన్న పీసులు ఇంత ఇంత ఉంటాయి కదా. ఆ బొమ్మ ఎంత హైట్ ఉంది, జానెడు ఉన్నదా లేకపోతే ఇంత అర్ధ గజం ఉన్నదా అని సైజు వాళ్ళు చెప్తారు కదా. చెప్పిన సైజుని మేము తీసుకొని ఆ సైజులో కట్ చేసుకుంటాం. కట్టెని కట్ చేసుకొని ఈ చేతులకేమో చిన్న చిన్న, ఇప్పుడు మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు జాయింట్ ఎలా ఉందో దానికి కూడా అట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాయింట్ వేసి ఇట్లా పెట్టేస్తాం. జాయింట్ వేయడానికి ఒక పీస్ ని తీసుకుంటారు అట్లా. అంటే దీనికి ఇప్పుడు ఎంత పొడుగు కావాలి, ఎంత వెడల్పు కావాలి, దాన్ని బట్టి కట్టె తీసుకొని దానికి సంబంధించి గుజ్జు తయారు చేసుకొని చేస్తారేమో. అట్లా తయారు చేస్తాం. అయితే అసలు ఈ కళ ఎట్లా స్టార్ట్ అయింది? మీకు ఎవరు నేర్పిండ్రు ఇది? ఇది మా వారు నేర్పించారు. అంటే మీ ఆయనకి ఎట్లా ఎవరు నేర్పిండ్రు? మా వారు DCH వాళ్ళు ప్రోగ్రామ్ ఇచ్చారట. ధనాల కోటి చంద్రయ్య అని ట్రైనింగ్ స్కీమ్ వస్తే ధనాల కోటి చంద్రయ్య ఇచ్చారు. ఆయన దగ్గర మా వారు నేర్చుకున్నాడు. అంటే ఇది వంశపారంపర్యంగా వచ్చేది కాదా? లేదు, మాకేం లేదు. చంద్రయ్య దగ్గర మా వారు నేర్చుకున్నాడు. మా వారు అదే కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి నా పెళ్ళైన తర్వాత నేను అదే నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది తయారు చేస్తారని చెప్పిండ్రు కదా, ఇవి తయారు చేయడానికి ఎంత మంది అవసరం పడుతుంది? ఒకళ్ళిద్దరు సరిపోతుందా? ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇప్పుడు ఒక బొమ్మ తయారు చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఒక బొమ్మను తయారు చేయాలంటే ఒక 10 బొమ్మలు చేయడానికి ఒక 20 రోజులు పడుతుంది. ఎందుకంటే అది కట్టె కొయ్యడం టైం పడుతుంది, అది ఎండాలి, ఎండబెట్టాలి, తీయాలి, మళ్ళీ మెత్తడము, ఆ ఫేస్ అంతా పెట్టుకోవడము, తర్వాత కాటన్ ది క్లాత్ వేయడము, వైట్ పోయడం, కలర్స్ వేయడం, బ్లాక్ లైన్ అంతా డీటెయిలింగ్ గా రాయడం, అదంతా అయిపోయినాక షైనింగ్ కోసం వార్నిష్ చేయడం, అదంతా ఒక 20 రోజులు పడుతుంది ఒక 10 బొమ్మలు చేయాలంటే. ఇసంటివి 10 బొమ్మలు, ఇసంటి బొమ్మలు 10 బొమ్మలు చేయాలంటే 20 రోజుల టైం పడుతుంది. మరి ఇప్పుడు ఇది చెయ్యాలంటే ఇగో ముక్కు కండ్లు ఎంత ముద్దుగా పెట్టి చేసిండ్రంటే నిజంగా. ఈ బొమ్మ పేరు గొల్లబామ కదా? గొల్లబామ సల్లకుండలు ఎత్తుకపోతుంది. మీరంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఈ బొమ్మలు చూడంగానే కూడా నాకు యాదకొచ్చింది ఏంటంటే, ఇది వరకు మందచ్చ కళాకారులని ఊర్లకు పెట్టెలు తీసుకొని ఆ పెట్టెలలో ఇట్లాంటి బొమ్మలు చాలా, గొల్లబామ బొమ్మలు, కాటమరాజు బొమ్మలు, బీరప్ప బొమ్మలు, ఇట్లాంటివన్నీ, అవి గంగమ్మ 52 బొమ్మలు ఉంటాయి. కాటం రాజు, గంగాదేవి, పెద్దిరాజు, పెద్దమ్మ, నల్లముక్క రాజు, ఎర్రముక్క రాజు, ఇట్లా ఒక్కొక్క పేరుతోని 2 కుక్కలు, తోడేలు, పాపమేడ, పాపమ్మ తల్లి, ఇట్లా అందరూ ఎర్రన్న బత్తిరన్న ఉంటాడు, బత్తిరన్న, ఎర్రన్న, ఇట్లా అని శ్రీదేవి,
గుడ్డి పిల్ల ఇవన్నేసి అన్ని కలిపి ఒక 52 బొమ్మల సెట్ ఉంటది. 52 అవి ఎంత మేము ఉండేదో? ఒక 100 సెట్ల దాకా మేము తయారు చేసాం. అది కూడా హ్మ్. తయారు చేసి మందే ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఒక 20 సంవత్సరాలు అయిందంటే రిపేర్ వాళ్ళు ఇట్లా పట్టుకోవడం తీసుకెళ్లడం జరుగుతది కదా. హ్మ్. ఏదైనా చేతులు కాళ్ళు ఇరగడం కలర్ హ్మ్. పోవడం అయితే మా దగ్గరకు వచ్చి మళ్ళీ రిపేర్ చేసుకెళ్తారు. రిపేర్ కూడా చేసిస్తారా? చేసిస్తాము. హుహు. కొత్తది కావాలన్నా కొత్తది కూడా చేసిస్తాం. హ్మ్. అయితే అప్పుడు నాకు యాదుకున్నది. హ్మ్. మేము చిన్నగుండంగా ఇప్పటికి గూడా కూడా నడుస్తుంది. ఇప్పటికి గూడా నడుస్తుంది. అయితే చిన్నగుండగానే ఇప్పుడు ఇట్లా పెట్టెలలో పెట్టుకొని తీసుకొచ్చి ఇగ అవును. దీని గురించి కథ చెప్పేదన్నమాట. ఇప్పుడు ఈ బొమ్మ గురించి ఈమె గొల్లబామ సల్లకుండలు ఎత్తుకొస్తుంది. ఏంది ఈమె చరిత్ర అంతా ఏంది అనేది ఇట్లా చెప్తుండే. అవును. నిజంగా కదా! చానా రోజులుంటుండ్రి. అప్పట్లో మందెచ్చోళ్ళొస్తే ఊరికొస్తే ఒక 20 రోజులు, నెల రోజులుండి ఒక్కొక్క ఊర్లోనే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క 4, 5 రోజులు, 5, 6 రోజులు ఆ! అట్లా ఉండి మొత్తం కథలు జెప్పి, బొమ్మలు తీసి, కథలు జెప్పి మళ్ళా ఇంకో ఊరికి పోతుండ్రి. అవును. అట్లా ఉంటుండే. ఇప్పుడేమో ఫోన్‌లు, ఈ డిజిటల్ మీడియా ఇవి హ్మ్. ఏం కొట్టినా ఈ బొమ్మలు తెలవదు పిల్లలకిప్పుడు. ఇప్పటి పోరలకైతే అసలు ఈ బొమ్మలే తెలవదు. అవును. ఇంక అప్పటోళ్ళకంటే తెలుసు గానీ, ఇప్పుడైతే ఏమైనా గానీ ఫోన్‌లో కొట్టుడు, చూసుడు గంతే. ఇంక అయితే వేరేది లేదు. ఊర్లల్లా వాళ్ళకు కొన్ని ఊర్లుంటాయి గదా. హ్మ్. వాళ్ళకు హక్కు అనేది ఉంటది గదా. హ్మ్. వాళ్ళు యాదవులకు సంబంధించినోళ్ళు, వాళ్ళు మనకు సంబంధించింది ఖచ్చితంగా చెప్పించుకోవాలి అనేసి వాళ్ళది స్టోరీ కథలు, కథలు చరిత్రలు ఖచ్చితంగా చెప్పేది. చెప్పించుకుంటారు వాళ్ళు. హ్మ్. 10 సంవత్సరాలకా, 11 సంవత్సరాలకా, 5 సంవత్సరాలకా అనేసి ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క విధంగా చెప్పించుకుంటారది. అది అది హ్మ్. ఇప్పటికి గూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరివి తయారు జేస్తారు గదా! హ్మ్. ఇప్పుడిది ఒక్కటి తయారు చేస్తే అంటే ఒక 10 బొమ్మల్ని తయారు చేస్తందుకు మీకు 20 రోజుల టైం హ్మ్. పడతదని చెప్పిండ్రు. మరి మీకు ఎళ్తుందా? గిట్టుబాటు అయితుందా? ఇన్ని బొమ్మలు తయారు చేస్తే దీనికెంత రేటు పెడుతుర్రు? మీరు పెట్టిన పెట్టుబడి మళ్ళీ మీకెళ్ళేటిది ఎట్లా ఎళ్తుంది? మీ కుటుంబం ఎట్లా గడుస్తుంది? అసలెట్లా? అంటే దీనికి మెటీరియల్ చార్జ్ తక్కువుంటది రాజక్క దీనికి. హ్మ్. మా శ్రమ అనేది ఎక్కువుంటది. హ్మ్. ఇప్పుడు అవి 20 రోజులు జేయడానికి 10 బొమ్మలు జేయడానికి 20 రోజులు పడుతుంది. మా ఇద్దరం జేస్తాం. మా వారు, నేను జేస్తాము. హ్మ్. ఆ 20 రోజులకి మెటీరియల్ తక్కువనే అయితుంది. హ్మ్. ఎవరైనా కస్టమర్ అడిగినా గూడా ఇప్పుడు ఒక 2000 అన్నామనుకోండి, హ్మ్. అమ్మో! అసలేం జూడు. ఎందుకంటే ఎక్కువ ప్లాస్టిక్ వాడడం అది తక్కువ 200 అట్లా వస్తది గదా. అవు. దానికోసమని వాళ్ళేం జేస్తారంటే ఇది రూ. 2000 అన్న వరకు అబ్బా! 2000 ఇది హ్మ్. అనంటారు. తెలవదు చాలా మందికి. హ్మ్. కొంచెం మార్కెటింగ్ అనేది గూడా కొంచెం పెరగాలింకా. హుహు. పెరిగితే ఇంకా చాలా మంచిగుంటది మాకు. హ్మ్. కాకపోతే అప్పటిదానికన్నా ఇప్పుడు కొంచెం బెటరే. హ్మ్. అప్పుడు మరీ చాలా కష్టంగుండేది. హ్మ్. ఒక 10 సంవత్సరాల క్రితమైతే మాకు చాలా ఇబ్బందయ్యేది. ఒక సెట్ చేయడానికి గూడా అది చేయడానికి నా పెళ్లైన కొత్తలో అయితే 2000కి 52 బొమ్మలు చేసిచ్చామప్పుడు. 2000కు 52 2000కి బొమ్మలు. 52 బొమ్మలు చేసిచ్చాం. హుహు. ఇప్పుడు ఎన్నేళ్ల కిందది? అది 20 సంవత్సరాల క్రితం. 20 ఏండ్ల ఇప్పుడు కింద. చేయడానికి అదే బొమ్మలు 52 బొమ్మలు చేయడానికి ఇప్పుడు 3,00,000 తీసుకుంటున్నాం. ఆహా! అట్లా. మరిప్పుడు మీకు ఇది 20 రోజులకు 4, 5 బొమ్మలు, 10 బొమ్మలు తయారు చేస్తుండ్రు. హ్మ్. గిట్టుబాటు పడుతుందా మీకు? అంటే ఓకేనా? వస్తుందా పైసలు? ఇప్పుడైతే వస్తుంది. ఇప్పుడు నడుస్తుంది. హ్మ్. ఇదివరకు ఎట్లుంటుండే? మీరిప్పుడు 20 ఏండ్ల కింద మీరు స్టార్ట్ జేషిండ్రు గదా! ఈ బొమ్మలు తయారు చేసుడు మీ వారు, మీరు కలిసి చేసిండ్రు. హ్మ్. అప్పుడెట్లా ఉండే? ఇప్పుడెట్లా ఉంది? అప్పుడు, మార్కెటింగ్ గాని అప్పుడు మార్కెటింగు చాలా తక్కువుండే. హ్మ్. బొమ్మకి గూడా కాస్టు చాలా తక్కువుండే రేటనేది. హ్మ్. ఇప్పుడు ఒక బొమ్మకు రూ. 2000 ఇట్లా తీసుకుంటాం ఇప్పుడు. హ్మ్. అప్పుడు ఒక 200, 250 అప్పుడుండేది. హ్మ్. దీంట్లో ఏం కష్టం? కష్టం ఎట్లా ఉంటది దీంట్ల? అంటే ఈ బొమ్మల్ని తయారు దీని చేస్తందుకు? మెటీరియల్ చార్జ్ తక్కువనే ఉంటది గానీ, మా శ్రమ ఎక్కువుంటది. అంటే హ్మ్. చెయ్యడానికి టైం ఎక్కువ తీసుకుంటది. హ్మ్. ఇద్దరం జేయాలి గదా. హ్మ్. అది ఎక్కువ చేయితోనే చేస్తాం. మళ్ళా హ్మ్. మిషన్‌లు వాడం గాబట్టి హ్మ్. అది ఎక్కువ టైం తీసుకుంటుంది. మీ ఇద్దరే చేస్తారా? ఇంకెవరిని పెట్టుకోలే అంటే పనోళ్ళని? పెట్టుకున్నాము. కాకపోతే మాకు మార్కెటింగ్ ఎక్కువ లేకపోవడం వల్ల వాళ్ళకు రోజు కూలివ్వాలి గదా హ్మ్. వాళ్ళొస్తే. హ్మ్. హ్మ్. అందుకోసమని ఇప్పుడైతే ప్రస్తుతానికి మేమిద్దరమే చేస్తున్నాం. ఎట్లా ఉంది మార్కెటింగ్? ఇప్పుడు మామూలుగుంది. మామూలుగుందంటే ఇప్పుడు ఇవి ఎక్కడ అమ్ముతారు మీరు? ఇప్పుడు తయారు చేస్తారు మీరు. హ్మ్. కష్టపడి తయారు చేస్తుర్రు. మీరు ముడి సరుకుకు దీనికి సంబంధించిన చింతగింజలు గావచ్చు, కట్టె గావచ్చు, ఏదైనా సరే తీసుకురావాలి, ఎండబెట్టాలి, చెయ్యాలి అవన్నీ పెట్టినంక అంతా తయారు చేయడం అనేది ఒక ఎత్తు. బొమ్మను తయారు చేసుడు ఒక ఎత్తయితే, అవును. దీన్ని అమ్మడం గూడా ఒక ఎత్తు గదా! అవును. అది ఎట్లా చేస్తుర్రు? మేము గోల్కొండ షోరూమ్‌లో సప్లై చేస్తాము. హ్మ్. ఇప్పుడు ఫేస్ మాస్కులని ఉన్నాయి గదా వాల్ డెకరేషన్‌కి. హ్మ్. అవి గోల్కొండ షోరూమ్‌లో సప్లై చేస్తాం. హ్మ్. మళ్ళా ఏంటంటే ఫోను ద్వారా మాకు ఆర్డర్స్ ఒస్తాయి. హ్మ్. ఆ ఆర్డర్స్ వాళ్ళు మాకు ఇన్ని మాస్కులు కావాలి అంటే వాల్ డెకరేషన్‌కి రిటర్న్ గిఫ్ట్‌కి ఇవ్వడానికంటే హ్మ్. వాళ్ళకి చేసి ఇచ్చేస్తాం. హ్మ్.
అట్లా వస్తాయి. ఇప్పుడు మీరు తయారు చేసిన బొమ్మలు ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయా ఇప్పుడు చూడొచ్చునా అవి? ఉన్నాయి. ఒక్కసారి చూపియ్యరు. ఎట్లాంటి బొమ్మలు తయారు చేస్తారు మీరు? ఏందనేది ఒకసారి చూపియ్యరు. ఇప్పుడు ఇది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అని రాజా రాణి అని ఇది సెట్ ఇట్లా. ఇది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటారు, రాజా రాణి అంటారు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు. మన కళల కోసం తెలిసినాక చేర్యాల్లో ఇది ఉంది, మన తెలంగాణ కళ తెలంగాణలో ఉందని తెలిసిన తర్వాత చాలా మంది తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు. అయితే పెళ్లి కొడుకు అంట, ఇంకా అక్కడ అక్క దగ్గర ఉన్నదేమో పెళ్లి కూతురు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇది మనం రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి కానీ, లేకుంటే మనకి ఇంట్లో వాల్ డెకరేషన్ గా పెట్టుకోవడానికి కానీ మంచిగా ఉంటాయంట. ఇవి వీళ్ళు చింతగింజలతో తయారు చేస్తారు. చింతగింజలు కట్టె అవన్నీ పెట్టి చేతితోనే, ఎలాంటి మిషన్లు లేకుండా. ఇక చూడండి ఇట్లా చేసి పెయింటింగ్ కూడా మీరే కదా చేసుడు? పెయింటింగ్ కూడా మీరే చేసుడు. అమ్మా నిజంగా చాలా కష్టమైనటువంటి పని ఇది. ఇంక ఇవి రెండే ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకొన్నాయి. దాంట్లోనే రకరకాల, ఇది అర్ధనారీశ్వర్ ఇట్లా, ఇది ఒక్కటే బొమ్మలాగా శివుడు పార్వతి ఇట్లా ఈ విధంగా తయారు చేస్తాం. కస్టమర్ ఇదే కాకుండా కస్టమర్ ఏ విధంగా అన్నా కూడా మాకు ఈ విధంగా కావాలని చెప్పారు అనుకోండి, ఆ విధంగా మేము రెడీ చేసి ఇస్తాం. కస్టమర్ మాకు ఇప్పుడు ఈ బొమ్మ కావాలి అంటే కూడా అట్లా చేసి ఆ విధంగా తయారు చేసి ఇచ్చేస్తాం. ఇప్పుడు నిఫ్ట్ కాలేజ్ డిజైనర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు మా దగ్గరకు వస్తారు అప్పుడప్పుడు. వాళ్ళకి ప్రాజెక్ట్ ఉంది మాది, ఈ మీ చేరియాల దాంట్లోనే కావాలి ఈ డిజైన్ అని వాళ్ళు డిజైన్ ఇచ్చిపోతారు. డిజైన్ ఇచ్చిపోయిన తర్వాత అది మా చేరియాల కళల్ని చేసిస్తాం వాళ్ళకి. ఇంకా ఇంకా బొమ్మలు ఉన్నాయా మీ దగ్గర? ఇది గంగాదేవి కాటం రాజుకు సంబంధించిన స్టోరీలో ఉంటది, కృష్ణుడు గొల్లబామలు అని. ఇది గొల్లబామ బొమ్మ. గొల్లబామ బొమ్మ ఇది. ఓకే. ఇంకా ఇంకేమైనా ఉన్నాయి? ఇది పెన్ స్టాండ్, పెన్స్ వేసుకోవడానికి. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి, ఇట్లా టేబుల్ పైన ఇట్లా పెట్టుకోవడానికి ఏదొకటి. ఒక్కసారి ఇవ్వండి. ఇది పెన్ స్టాండ్ అంట, అంటే టేబుల్ మీద పెట్టుకొని ఇంట్లో పెన్నులు వేసుకోవటానికి, ఇట్లా పెన్నులు వేసుకోవడానికి ఉన్నాయన్నమాట. ఈ పగలే కదా కొంచెం పగలే, కింద పడేస్తే అది మనకు మట్టి బొమ్మల కంటే దబ్బున పలగాయి అన్నట్టు. పలగాయి కదా, పలగాయి. ఏం పగలవు, నానైతే కొంచెం ఖరాబ్ అయ్యే అవకాశం, ఎందుకంటే చింతగింజల పిండి వాడతాం కాబట్టి కొంచెం ఖరాబ్ అయ్యేది. ఇదేమో ఫ్లవర్ వాజ్ అని కొత్తగా చేసాం. ఇది పూలు వేసుకోవడానికి, టేబుల్ పైన ఇట్లా పెట్టుకోవడానికి బాగుంటది అనేసి. ఇదొకటి, వాటి మీద పెయింటింగ్ చేసుడు గానీ వీటి షేప్ రావడం. ఇదొకటి ఈజీగా ఉండడానికి. కొంతమంది కస్టమర్లు ఏమన్నారంటే మాకు తక్కువ రేట్ లో చేయండి, కీ చైన్లు కావాలి మాకు తక్కువ రేట్ లో అంటే కీ చైన్ చేస్తున్నాం. ఇది తొందరగా వాళ్ళకు కావడానికి, మళ్ళీ అక్కడ బయట పంపాలన్నా కూడా అల్క వెయిట్ ఎక్కువ ఉంటది కాబట్టి అట్లా చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇట్లాంటి కళని చాలా మంది, ఇప్పుడు మాత్రం చాలా ప్లాస్టిక్ బొమ్మలు వచ్చినాయి, ప్లాస్టిక్ వాటిలలోనే రకరకాలుగా తీరులు వచ్చినాయి. వీటిని ఎక్కువ ఆదరిస్తున్నారా, ఈ బొమ్మల్ని ఆదరిస్తున్నారా ఎవరైనా? జనం ఆ ఆదరణ ఎట్లా ఉంది ఈ బొమ్మల మీద? అంటే ఇంకా సరిగ్గా తెలియదు ఈ చేర్యాల పెయింటింగ్, చేర్యాల మాస్కులు ఉన్నది అనేసి చాలా మందికి తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. ఇది చాలా మందికి తెలిస్తే ఎక్కువ ప్లాస్టిక్ వాడడం, ఎందుకంటే ఇది ఎక్కువ రేటు అది తక్కువ రేటు కాబట్టి ఎక్కువ అదే ప్లాస్టిక్ దే వాడుతున్నారు. మళ్ళీ చేర్యాల దాంట్లో కూడా ఏం చేస్తున్నారంటే కొంతమంది, ఇప్పుడు మా దగ్గర ఇది వచ్చేసి 400 అట్లా అమ్ముతాం. ఇది చేతితో చేస్తాం కాబట్టి ప్రాసెస్ ఎక్కువ ఉంటది కాబట్టి మేము 400 అమ్ముతాం. అంటే ఇప్పుడు పెళ్లి కొడుకు బొమ్మ 400, పేరు వచ్చేసి 800 అట్లా అమ్ముతాం. అయితే దీంట్లో కొంతమంది అచ్చులు లాగా కొట్టి 150 రూపాయలకు 300కు అట్లా జతలాగా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే అచ్చులు కొట్టడం మీకు పని ఏముండదు, కాలి కలర్స్ వేసుకోవడం, ఇట్లా చేతితో తీసేసేయడం. అట్లా వాళ్ళు కూడా అట్లా చేస్తున్నారు. ప్లాస్టిక్ బొమ్మలతో సమానం అయిపోయింది అది. అట్లా అయిపోయింది, చాలా మందికి తెలియదు కదా మేడం. అయితే ఇప్పుడు మీరు ఇంత చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి సర్కారు మీకు ఏమైనా సాయం చేస్తుందా ఈ విషయంలో? సర్కార్ ఏం సాయం ఏం లేదు, ఏం చేయట్లేదు. మరి మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నారు? మీరు బయటికి పంపిస్తున్నానన్నారు. మార్కెటింగ్ బయటికి అంటే మాకు వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఇట్లా మీడియాలో ఇట్లా ప్రోగ్రామ్స్ అవి ఇవి చూసి, మాకు యూట్యూబ్ లో ఇట్లా చూసాము, ఇవి వీడియోస్ చూసాము, మీ మాస్కులు కావాలని మాకు ఫోన్ చేసి అడిగితే మేము పంపిస్తున్నాం. ఆస్ట్రేలియా, ఇట్లా లండన్ అవన్నీ ఇప్పుడు పంపించేస్తున్నాం అక్కడికి, బెంగళూరు అన్ని చోట్ల పంపిస్తున్నాం. అయితే ఇప్పుడు మీరు
ఇప్పుడు మీరు ఇవన్నీ తయారు చేసుకోవడానికి సర్కార్ నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా? లేకపోతే మీరు సొంతంగా చేసుకోగలుగుతారా? ఏమంటారు? ఇప్పుడు సర్కార్ నుంచి మీరేమన్నా కోరుతున్నారా? సర్కార్ నుంచి కోరుకుంటున్నాం. మాకు ఈ చేతి వృత్తులు ఇవి చేసుకుంటా దీని మీదనే జీవనం కొనసాగిస్తున్నాం కాబట్టి, కొంచెం మాకు సబ్సిడీ లోన్ లాంటిది ఇవ్వడము, ట్రైనింగ్ స్కీమ్ లాంటిది ఇవ్వడము చేస్తే మంచిగుంటది. ఇప్పుడు ఎందుకంటే మాకు మార్కెటింగ్ గూడా కల్పిస్తే మంచిగుంటది. మేము కొత్త వాళ్ళకి నేర్పియాలన్నా గూడా మెయిన్ రీజన్ ఏంటిదంటే మాకు మార్కెటింగ్ ఉండాలి. ఇప్పుడు మార్కెటింగ్ ఉంటే మేము ఎంతమందికైనా నేర్పించగలుగుతాం. వాళ్ళకు రోజువారీగా డబ్బులు ఇవ్వడానికి వస్తది, నేర్పియడానికి వస్తది. మేము మార్కెటింగ్ లేనిది నేర్పించి గూడా ఉపయోగం ఉండదు గదా! అందుకోసమని అంటే మార్కెటింగ్ ఇప్పుడు తయారు చేసిన బొమ్మలన్నిటిని అమ్ముతా ఉంటే ఇంకెక్కువ మందిని పెట్టుకొని ఎక్కువ తయారు చేసుకొని ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ ఇస్తామని అంటున్నారు. అవును. దీనికి సంబంధించి సర్కార్ సహాయం కావాలి. సబ్సిడీలు గాని ఇంకా లోన్లు గాని సబ్సిడీ లోన్ వస్తే మాకేంటంటే దీనికి ముడి సరుకు తెచ్చి పెట్టుకోవడము, ఈ స్టాక్ అంతా ఇప్పుడు ఒక 100 బొమ్మలు అడిగిరు అనుకోండి, దానికి ఇప్పుడు ఒక దగ్గర డబ్బులు తెచ్చుకోవడము ఇదంతా తయారు ఇప్పుడు ఒక 20 రోజులు దానిక తయారు చేసుకోవాలంటే మనకి ఇంట్లోకి వెళ్ళాలంటే ఎవరి దగ్గరనైనా తెచ్చుకోవాలి డబ్బులు. కానీ సబ్సిడీ లోన్ లాంటిది వచ్చింది అనుకోండి, మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటాం స్టాక్. అందుకోసమని సర్కార్ వాళ్ళని సబ్సిడీ లోన్ లాంటిది మాకు ఇస్తే, ట్రైనింగ్ స్కీమ్ లాగా ఇస్తే, ఈ మార్కెటింగ్ ఒకటి 3 మాకు కల్పిస్తే చాలా మంచిగా ఉంటది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంటది. అవును. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మీరు ఇంత మంచి అరుదైన కళ ఇది. 400 ఏండ్ల కింద నాటి కళ అంటే ఇది అరుదైన కళ. ఈ కళని గుర్తించిండ్రా ఎవరన్నా? ఇప్పుడు మన సర్కార్ గాని మీకు గుర్తింపు వచ్చిందా ఈ కళకు? దీనికి గుర్తింపు వచ్చింది. మా వారికి స్టేట్ అవార్డ్ వచ్చింది దీనిపైన. నాకు కూడా ఉమెన్స్ డే అప్పుడు తాజ్ కృష్ణలో కేటీఆర్ సార్ సన్మానం చేసిర్రు. దీనికి జిఐ కూడా ఉంది. మాకు చేర్యాల పెయింటింగ్ దానిపైన జిఐ ఉంది. బ్రాండింగ్ కూడా చేశారు. చేర్యాల కోయ బొమ్మలు అని బ్రాండ్ కూడా చేశారు. ఓకే, సంతోషం. అయితే మరి దీనికి సంబంధించి ఇప్పుడు మీ ఒక్క కుటుంబమేనా ఈ బొమ్మల్ని తయారు చేసి ఈ కళని నమ్ముకొని బతుకుతున్నది? ఇంకేమన్నా కుటుంబాలు ఉన్నాయా? లేకపోతే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 7 కుటుంబాలు ఉన్నాయి ఇవి. 7 కుటుంబాలలో మాది ఒకటి. 7 కుటుంబాలు ఉన్నాయి. దీన్ని నమ్ముకొని దీనిపైనే ఆధారపడి ఉన్నారు. అయితే ఇప్పుడు మీకు ఒకప్పుడు ఈ బొమ్మలు తయారు చేసినప్పుడు చాలా తక్కువ మంది ఆదరించిండ్రు, చాలా తక్కువ పైసలు కూడా వస్తుండే అని అన్నారు. దీని నుంచి ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి పైసలు? ఇంత ముందు దానికి చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే కొంచెం బెటర్ లాగే ఉంది. ఎందుకంటే అప్పుడు మార్కెటింగ్ అనేది మాకు కొంచెం ఇంకా చాలా తక్కువ ఉండే. ఒక గోల్కొండ షోరూమ్‌లో తప్పితే ఎక్కడ ఇవ్వకపోతుండే. అప్పుడు ఏంటిదంటే వాళ్ళకి కూడా షాప్‌లో ఒక్కొక్క షాప్‌లో 10,000 స్టాక్ తీసుకునేది. తీసుకున్న తర్వాత మళ్ళీ అవి అమ్ముడు పోయిన తర్వాత తీసుకునేది. ఇక మాకు కూడా ఎక్కడ అసలు మార్కెటింగ్ ఎక్కడ లేకుండేది. ఒక షోరూమ్‌లో మాత్రమే ఇచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా యూట్యూబ్‌లో చూసి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి షోరూమ్‌లో ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇట్లా ఫోన్ చేసి ఇవ్వడం వల్ల మేము పంపించడం జరుగుతుంది. అట్లా మార్కెటింగ్ ఎక్కువైతుంది మాకు. అయితే దీని నుంచి మీరు ఇప్పుడు ఈ బొమ్మల్ని తయారు చేసే విషయంలో ఎట్లాంటి కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు? కష్ట నష్టాలు అంటే చాలా ఎదుర్కొన్నాము. మేము కొంచెం ఫస్ట్‌ల కన్నా కొంచెం చేసుకుంటూ వస్తుంటే కొంచెం మేము ఒక స్థలం మాకు ఇల్లు ఇట్లా లేకుండే. ఇల్లు ఇట్లా లాంటిది కొనుక్కుందాం అనేసి ఒక 8 లక్షల వరకు సంపాదించుకున్నాం మేము. అంటే గోల్డ్ గాని అవి చేసుకున్నాం అన్నట్టు. మా వారికి పెరుగు ఎగ్జిబిషన్ వెళ్ళారు. అక్కడ లిమా పేరుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత కరోనా స్టార్ట్ అయింది. అప్పుడే అక్కడ స్టాల్ పెట్టిన తర్వాత కరోనా వచ్చింది, బంద్ చేసేయ్ అని చెప్పారు. 8 లక్షల స్టాక్ తీసుకెళ్ళిండు అప్పుడు. అప్పుడు అందులో పెట్టేందుకు 8 లక్షలు మీరు కూడా పెట్టుకున్న పైసలు ఇల్లు కోసం అని పెట్టింది అది తీసుకుపోయిండ్రు. అక్కడ స్టాల్ కట్టడము, మళ్ళా వెళ్ళేటప్పుడు కొన్ని డబ్బులు, మళ్ళా మా దగ్గర స్టాక్ లేకుంటే వేరే వాళ్ళ దగ్గర స్టాక్ కొనుక్కోవడము అట్లా జరిగింది. జరిగింది ఏమైపోయిందంటే ఈయన వచ్చేటప్పుడు స్టాక్ అంతా పనామల్నే పోయింది అంతా. అయ్యో! పోయేసరికి అక్కడ 5 తెలంగాణ నుంచి 5గురిని పంపించారు. పోచంపల్లి ఈ ఒక 5గురినైతే సెలక్షన్ చేసి పంపించారు. దాంట్లో మా ఆయన ఒక ఆయన వెళ్ళి వచ్చేటప్పుడు పనామల్ని 5 రోజులు ఉన్నారు. మేము గవర్నమెంట్ దగ్గర అంటే కరోనా టైంలో ఇరుక్కుపోయినరా? అక్కడ ఇరుక్కుపోయారు. ఇక షాక్ ఏం తీసుకురానియాలి అక్కడ వదిలేసిరు. అక్కడ ఉన్నారు. ఉన్న తర్వాత మేము ఇక్కడ కేటీఆర్ సార్ దగ్గర వాళ్ళకి ఇప్పుడు 5 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వాళ్ళందరం వెళ్ళి వాళ్ళు అక్కడ మధ్యలో ఉన్నారు కదా సార్, ఇట్లా మీరే పంపించారు కదా అనేసి మేము
వాళ్ళ ఆ సార్‌ని గూడా కలవలేదు. వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ వాళ్ళని కలిసి చెప్తే వాళ్ళకు ఫుడ్ గూడా లేదు అంటే అప్పటిదప్పుడు 50,000 ఇస్తే వాళ్ళు ఫుడ్డు తినడం, మళ్ళీ వెంటనే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇంట్లోనే ఒక నెల రోజులు ఇంట్లోనే ఉండాలంటే ఇంట్లో ఉండడం జరిగింది. మా స్టాక్ అక్కడనే పోయింది. లాక్‌డౌన్ టైమ్‌లో. లాక్‌డౌన్ టైమ్‌లో ఎంతమందిని అడిగినాం, ఎయిర్‌పోర్ట్‌లో అడిగినాము, అప్లికేషన్ ఇచ్చినాము. కానీ మాదేం రాలేదు. మేము ఎక్కడైతే స్టార్ట్ చేసినామో మళ్ళీ అక్కడికే పోయినాం. అయ్యో! మొత్తం లాస్ అయిపోయి అప్పుడు చాలా నష్టమొచ్చింది మాకు. అసలు ఇగ మళ్ళా వీళ్ళు అక్కడికి వెళ్ళేసొచ్చిర్రు గదా! అసలు బతుకుతారో బతకరో అని. మేమే వాళ్ళ దగ్గర తీసుకొచ్చినా గూడా వాళ్ళు ఏందంటే, "మీరు డబ్బులిచ్చేసేయండి. ఏమైతదో ఏమో" అని. తెచ్చినప్పుడు. "ఎట్లున్నారా?" అని అడగట్లేదు. ఫోను హ్మ్. చేసి మాకు డబ్బులిచ్చేసేయండి అని అన్నారు. కరోనా టైమ్‌ల. కరోనా టైమ్‌ల. అది చాలా మాకు ఇబ్బందయిందప్పుడు. అంటే మీరు తెచ్చుకున్న అప్పుని ఫస్ట్ పైసలు ఆ! ఇచ్చేయండి ఇచ్చేయండి. మాకు అనే విషయంలో. ఆ! మేము అది చేయించుకోవడానికి గూడా వర్కర్స్‌ని పెట్టుకున్నాం అప్పుడు. హ్మ్. వర్కర్స్‌ని పెట్టుకుంటే వాళ్ళకు రోజువారీగా కూలి ఇయ్యాలంటే ఒక 1,00,000 దానికి అయ్యింది. హుహు. వాళ్ళకు ఆ 1,00,000 వేరేట వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎంత ఇస్తుండే వాళ్ళకు రోజు కూలి? వాళ్ళకి రోజుకు 200. రోజుకు రోజుకు 200 200 మనిషికి ఇచ్చేది. 200 ఇయ్యాలి. ఇయ్యాలి. హ్మ్. వాళ్ళే మరి ఇచ్చి అప్పుడు చేయించుకున్నాం. అప్పుడు మీకు 8,00,000 సొమ్ము మీరక్కడ వదిలేసుకుర్రు గదా! హ్మ్. అప్పుడు ఎవలికి మీరు కాంటాక్ట్ కాలేదా? మా సొమ్ము ఇట్లా పోయింది. మాకిట్లా కావాలనే విషయం. ఎవరైతే పంపించిరో వాళ్ళని అడిగాం. హ్మ్. వాళ్ళని అడుగుతే మేమేం చేస్తాం, అక్కడ పోయింది గదా! మేము గూడా అడుగుతున్నాం అన్నారు. ఒక 2 సార్ల ఫోన్ లిఫ్ట్ చేసారు. తర్వాత ఫోన్ గూడా లిఫ్ట్ మళ్ళా చేయలేదు. తర్వాత ఎట్లా కోలుకున్నారు మీరు? ఇప్పుడు తర్వా 8,00,000 మీ దగ్గర ఉన్నది మొత్తం పోయింది. పోయింది. ఎట్లా కోలుకున్నారు? మళ్ళా మళ్ళీ అదే సిట్యుయేషన్‌ల మాకు విహబ్ నుంచి ఫోన్ చేశారు. హ్మ్. మీరు ఇట్లా మీ చేర్యాల బొమ్మలు తయారు చేస్తారు గదా! హ్మ్. ఒకసారి మీరు వీడియో కాల్ చేస్తాం చూయించమని జెప్పారు. హ్మ్. అయితే వీడియో కాల్‌లో చూయించాం. హ్మ్. చూయించిన తర్వాత ఇందులో 200 మందున్నారు. హ్మ్. దాంట్లో మీరు సెలక్షన్ అయితారేమో అని శకుంతల మేడం ఉండే అప్పుడు. హ్మ్. సరే చూస్తాం అని జెప్పారు. హ్మ్. మళ్ళా 2 రోజుల తర్వాతే మాకు మీరు సెలక్షన్ అయ్యిండ్రండి అని జెప్పారు. సరే మేడం అని అంటే దాని వల్ల గూడా ఉపయోగం అయితదో కాదో అని మాకు దెల్వది. హ్మ్. కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు అనేసి ఈ కరోనా తగ్గినంక హైదరాబాద్‌కి రమ్మంటే ఒక మీటింగ్ లాగా పెడితే అందరం వెళ్ళాము. ఒక 60 మంది దానక వెళ్ళాము. హ్మ్. వెళ్ళి చూసిన తర్వాత విహబ్‌లో దీప్తి మేడం అని ఉండే హ్మ్. సీఈఓ మేడం. ఆమె చూసి చాలా మంచిగుంది వంక అనేసి ఆమె ఫస్ట్ అప్పటిదప్పుడు ఒక 5,000 బొమ్మలు ఆమెనే కొనుక్కుంది. ఆమె హ్మ్. ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇవ్వడానికి. హ్మ్. ఆ తర్వాత అట్లే ఆమె కంటిన్యూ చేసిందిగ. హ్మ్. ఫోను చేసి మీటింగుకు రమ్మనడము, ఎక్కడన్నా ఉన్నా గూడా చెప్పడము, ఆర్డర్స్ ఉన్నా గూడా ఆమె పబ్లిసిటీ బాగా చేసింది మాకు. హుహు. ఈ మార్కెటింగ్ అనేది కొంచెం పెరగడం అంటే వాళ్ళ వల్లనే మాకు పెరిగింది. హ్మ్. ఇప్పుడు బ్రాండ్ గూడా చేసింది వాళ్ళే. ఏడుగురికి చేర్యాల పెయింటింగ్, చేర్యాల నకాషి పెయింటింగ్ అంటే హ్మ్. ఏడుగురికొస్తది మంగ. నీకంటూ గుర్తింపు గావాలి గదా! హ్మ్. చేర్యాల కోయబొమ్మలు అని నువ్వు పెట్టుకో అనేసి వాళ్ళు చేర్యాల కోయబొమ్మలు అని పెట్టి బ్రాండ్ చేసిర్రు. బ్రాండ్ ఏసిర్రు. అట్లా. మీకంత గుర్తింపొచ్చిందది. గుర్తింపు వచ్చింది. సన్మానం జేయడం గూడా కేటీఆర్ సార్ సన్మానం జేయడం గూడా విహబ్ ద్వారానే మాకు సన్మానం జేసిర్రు. హ్మ్. నారాయణమ్మలో గూడా వర్క్‌షాపు చేసాం. హ్మ్. ఆర్డర్స్ గూడా వాళ్ళు రూ. 1,00,000 ఆర్డర్ ఇచ్చారు మాకు ఉమెన్స్ డేకి. హుహు. ఇవి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి. హ్మ్. రాజారాణి అని. అది వాళ్ళ ద్వారానే వచ్చింది. హ్మ్. మేము ఇట్లా అది కొంచెం కోలుకోంగానే మా వారికి కొంచెం యాక్సిడెంట్ అయినుండే. హుహు. అయితే అంటే ఫస్ట్ మళ్ళా కరోనా తర్వాత ఇట్లా హ్మ్. కోలుకుంటున్న టైంలో మళ్ళా మళ్ళీ యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయింది మా వారికి. హ్మ్. యాక్సిడెంట్ అయినంక మేడం ఇట్లా మా వారికి ఇట్లా యాక్సిడెంట్ అయింది మేడం చాలా ఇబ్బందుంది అనేసరికి హ్మ్. లేదు మంగ అయితే ఫస్ట్ మంగకు 2,00,000 ఇచ్చేసేయిరి. స్టాక్ తీసుకోరనేసి వెంట స్టాక్ అడ్వాన్స్ తీసుకున్నాం. ఇచ్చి మీరు ఆ! స్టాక్ మళ్ళీ స్టాక్ తీసుకున్నారు. ఇట్లా ఈ విధంగా మీరు ఆ! ఎదిగిండ్రన్నట్టు. ఎదిగినాం. అయితే మీకు మొదట్ల నష్టమొచ్చిన టైంల మీ కుటుంబీకులు, మీ అత్త వాళ్ళు గావచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళు గావచ్చు, ఎవరు ఏమనలేదా? ఎందుకు ఇవన్నీ నష్టపోతున్నా గూడా మళ్ళీ ఎందుకు జేస్తుండ్రు అనే విషయం ఏం మాట్లాడలేదా ఎవరు? ఎవలు ఎట్లా కోలుకుంటారు మీరు? ఎట్లా కోలుకుంటారు? అని అన్నారు. అయితే మేము గూడా ఆ టైంలో ఏమనుకున్నాం, నేను గూడా అన్నాను, మరి వేరే పనేమన్నా చూసుకుందామా? ఇప్పుడు దీంట్లోంచి బయటకి రావాలంటే కొంచెం ఇబ్బందే ఉందిగా అంటే, మా వారన్నారు, లేదు దీని వల్లనే సంపాదించుకున్నాం. దీని వల్లనే నష్టపోయినాం. ఈ ఈ కళ వల్లనే మనకు ఇదైతది. వదిలిపెట్టి పోవద్దని చెప్పారు. ఏడ ఇగ అదే ఊడగొట్టుకున్నామో ఆ! ఆడనే దోలాడుకోవాలని ఆడనే జెప్పిండ్రు. దెవలాడుకోవాలని జెప్పిర్రు. హ్మ్. అదే కంటిన్యూ చేసినాం. హ్మ్. అయితే మీ పిల్లలు ఎంతమంది మీకు పిల్లలు ముందు? ఇద్దరు. ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. ఏం చదువుతుర్రు? పెద్దామె పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు.
చిన్నామె ఇంటర్ ఫస్ట్ ఇయర్. వాళ్ళు పెద్దోళ్ళు అయితే. పెద్దలు. అయితే మరి ఇప్పుడు మీతోటేనా ఈ కళ అంతమయ్యేది? లేకపోతే ఇంకెవరికైనా నేర్పిస్తారా? మీ పిల్లకు గూడా వస్తదా ఈ కళ? ఎట్లా అంటారు? మా పిల్లలకొస్తది. నాతో పాటు వర్క్‌షాప్ జేయడానికొస్తారు. హ్మ్. చిన్నామె నేషనల్ ఇందిరాగాంధీ కళా కేంద్రంలో రెడ్ ఫోర్ట్‌లో హ్మ్. 3 నెలలు మాకు కాటంరాజు గంగాదేవి బొమ్మలు చేయమని చెప్పారు. హ్మ్. చేయమంటే అక్కడ చేసాం 3 నెలలు. హ్మ్. మా మీ చిన్న పాప పిల్లలతో కలిసి. మా పిల్లలతో కలిసి చేసామక్కడ. హ్మ్. 3 నెలలు అక్కడనే ఉన్నాం. అక్కడ మాది పేరు గూడా ఏసారు. మా వారిది, నాది, మా పాపది. హ్మ్. ఆహ్, అది ఉన్నంత వరకు మీ పేరు అక్కడే ఉంటది అని చెప్పి కొట్టేసారక్కడ. హుహు. అయితే ఇప్పుడు మరి ఈ కళని మీరు ఇంకొకళ్ళకి నేర్పించాలంటే నేర్పిస్తారా? నేర్పిస్తా. నేర్పించడానికున్నారు. హ్మ్. రెడీగున్నాం. హ్మ్. అయితే దీనికి మరి మీకేం గావాలంటారు? ఇప్పుడు నేర్పించడానికి గావచ్చు, మీకు సంబంధించిన ఇప్పుడు ఈ కళకి సంబంధించి మీరు సర్కార్ నుంచి ఏం కోరుతున్నారు? సర్కార్ నుంచి కోరుకునేది మేమొకటే. ఏంటంటే సబ్సిడీ లోన్ గావాలి మాకు. హ్మ్. ఒకటి మార్కెటింగ్ గావాలి. హ్మ్. అది మార్కెటింగు వస్తుందో గవర్నమెంట్ నుంచి మాకు తెల్వది. హ్మ్. కానీ మా దాకైతే రావట్లేదది హ్మ్. గవర్నమెంట్ నుండి. ఎలాంటిది ఆర్డర్స్ అయితే మాకు రావట్లేదు. హ్మ్. మాకు గవర్నమెంట్ నుండి ఆర్డర్స్ రావాలి. మార్కెటింగ్ అనేది మాకు కలగాలి. మార్కెటింగ్ కలిగితేనే మేము వేరే వాళ్ళకు ఎంత అయినా నేర్పించగలుగుతాం మేము. హ్మ్. ఎందుకంటే వాళ్ళు నేర్చుకొని గూడా వాళ్ళు మా దగ్గరనే పెట్టినా గూడా మేమేం జేసుకోలేము గదా! హ్మ్. మాకు ఆర్డర్ ఉంటేనే వాళ్ళు చేసిన కొద్దీ మేము అక్కడ ఇచ్చేయొచ్చు. హ్మ్. అట్లా అనేసి సబ్సిడీ లోన్ గావాలి, మార్కెటింగ్ గావాలి, ఒక ట్రైనింగ్ స్కీమ్స్ ఈ హుహు. 3 గావాలి మాకు. ఓకే. చూషిండ్రు గదా! నకాషీ బొమ్మలు, చేర్యాల బొమ్మలు. ఈ బొమ్మలు తయారు జేసేటువంటి మంగగారు చెప్పిన ముచ్చట్లన్నీ వాళ్ళకు కావాల్సినటువంటి సర్కారు గూడా మాకు ఈ బొమ్మల్ని తయారు జేసేందుకు సదుపాయం కల్పించాలి, సౌకర్యం కల్పించాలి. మేము ముందుకెళ్తాము. ఇంకా కొంతమందికి నేర్పిస్తాము. మన కళని బతికిస్తాము అని చెప్తున్నారు. మన T10 నుంచి గూడా సర్కార్‌ని వీళ్ళకు సహాయం అందించాలి. వీళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలని, సదుపాయాలని అందించాలని కోరుకుందాము. ధన్యవాదాలు మంగగారు. థ్యాంక్ యూ రాజక్క. ఈ కళని అక్కడ చేరియాలో ఉన్న కళని మీ ద్వారా ఇంకొంచెం పబ్లిసిటీ చేస్తున్నందుకు చాలా సంతోషం.